ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఇండియాలో. ఫస్ట్ ఉమెన్ అంటే ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అనమాట, కిరణ్ బేడి అనే మేడము సేఫ్ షాప్ అనేది చాలా సపోర్ట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మొన్న మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు చూసాం, రేఖా గుప్తా ఢిల్లీ సీఎం, కనిపిస్తుంది ఫోటో. సార్. థ్యాంక్ యూ గురుజీ. సో ఢిల్లీ సీఎం కూడా చూడండి. అదేవిధంగా నితిన్ గడ్కరీ కానివ్వండి, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. సో వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈరోజు సేఫ్ షాప్ కి హెల్ప్ చేస్తున్నారంటే, సాయం చేస్తున్నారంటే, మరి సేఫ్ షాప్ నంబర్ 1 అండ్ అదేవిధంగా లీగల్ గా వెళ్తుంది కాబట్టి సేఫ్ షాప్ సపోర్ట్ చేస్తున్నారు. దాదాపు 25 సంవత్సరాల నుంచి నడుస్తుంది సేఫ్ షాప్. ఓకేనా, వీళ్ళందరూ వచ్చి సేఫ్ షాప్ సపోర్ట్ చేస్తున్నారు. మరి వీళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే మరి ఎక్కడ సపోర్ట్ చేశారు ఏంటని చూస్తే, ఇక్కడ మనకి మొన్న 1,50,000 మందితోటి మన గ్రేట్ సేఫ్ షాప్ అనమాట జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఒక ఫంక్షన్ పెడితే, దానికి సెంట్రల్ మినిస్టర్లు ఇద్దరు, లోకల్ సీఎం, అదేవిధంగా మనకి శివశంకర్ గురూజీ కూడా వచ్చారు. ఇంత పెద్ద కంపెనీలో మనం ఉన్నాం, పవర్ తెచ్చుకుని మనం వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకసారి చూస్తే వాయిస్ వస్తుంది. వస్తుంది సార్. ఢిల్లీ సీఎం जयराम गडकरी। రైట్. అండ్ అదేవిధంగా ఈ రోజు నేను ఈ విధంగా సేఫ్ షాప్ లో ఇంత ఇంట్రెస్టెడ్ గా వర్క్ చేస్తున్నానంటే మెయిన్ కారణం వచ్చేసి దిశ. సో దిశలో నేను తీసుకున్న ఏదైతే మైండ్ రీసెట్ అంటారు కదా, బైక్ సర్వీసింగ్ చేస్తారు, అట్లనే మన మైండ్ కూడా రీసెట్ అవ్వాలంటే, సో మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ప్రోగ్రామ్, మళ్ళీ మోటివేషన్ అవ్వాలి, స్టార్ట్ అవ్వాలి, వర్క్ ఫాస్ట్ గా జరగాలంటే దిశలో తీసుకున్న 4 రోజులు అనేది మన జీవితాలను మార్చేస్తుంది. ఈ రోజు నా జీవితం మారుతుంది. ఈ రోజున నేను ధైర్యంగా బిజినెస్ లోకి వచ్చి వర్క్ చేస్తున్నాను. మెయిన్ కారణం వచ్చేసి దిశ అనమాట. దిశ ప్రోగ్రామ్ 4 days గ్రేట్ సోమశంకర్ మౌర్జీ దగ్గర తీసుకున్న దిశ. సో ఆ దిశ తీసుకుంటే ఈ విధంగా చెక్స్ తీసుకుంటారు అండ్ లైఫ్ లో ఫాస్ట్ గా లెవెల్స్ అచీవ్మెంట్ చేసుకుంటూ వెళ్తారు. ఫాస్ట్ గా డైమెన్షిప్ కూడా మనం తీసుకోవచ్చు. అందుకని ప్రతి ఒక్కరు కూడా దిశ రావాలి. అండ్ థ్యాంక్స్ సో మచ్ మౌర్జీ. అండ్ అది గ్రేట్ మన ముందున్న టార్గెట్ అనమాట, సింగపూర్ టార్గెట్. 80% టార్గెట్ విన్ అవుతాం. సో టార్గెట్ విన్ అయ్యి డౌన్ లైన్స్ కూడా టార్గెట్ ఇప్పుడు ఈ రోజు స్టార్టింగ్ లో మీరు చూసిన ఫోటోస్ అన్ని ప్యారిస్ ట్రిప్ అవన్నీ కూడా చూస్తే బ్యాంకాక్ కానివ్వండి, ఆ విధంగా మనం ఫుల్ గా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. సింగపూర్ ట్రిప్ విన్ అయితే సింగపూర్ లో ఫుల్ గా మనం ఎంజాయ్మెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. सपनों के रंग, जहां सफर ही जश्न बन जाए। समंदर की गोद में
लग्जरी का एहसास सेफ शॉप ला रहा है डबल धमाका। ఫస్ట్ టైం క్రూజ్ లో సో వెళ్ళడానికి ఒక ఛాన్స్ ఇచ్చింది. అండ్ అదేవిధంగా మళ్ళీ ఇంకో ఛాన్స్ కూడా తీసుకొచ్చారు. అంటే గ్రేట్ మా గురుజుల కోసం అండ్ సో అవర్ గురుమాతల గురుజుల కోసం బిగ్ క్లాప్స్ కొట్టుకోవాలండి. ఎందుకంటే రెండోసారి సింగపూర్ ఛాన్స్ రావడం అనేది మామూలు విషయం కాదు. అండ్ దాన్ని మాట్లాడి క్లియర్ చేసుకుని మళ్ళీ రెండో ఛాన్స్ ఇప్పించారు మనకి. ఈరోజు చూసుకుంటే ఫ్రెషర్ వ్యక్తి ఈజీగా ఒక లెఫ్ట్ లో 6,000 బీవీ, రైట్ లో 6,000 బీవీ చేసుకుంటే సింగపూర్ లో ఆ క్రూజ్ లో ఉంటారండి. సో లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఒక్కసారి ఫారెన్ ట్రిప్ విన్ అయ్యామంటే డైమండ్ షిప్ అనేది ఫాస్ట్ గా మనం తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ గురుజీ. అండ్ ఈరోజు నా టెస్ట్ మనం చేస్తున్నాం గురుజీ. 7 డే లెర్నింగ్ కోర్స్ అనమాట. 7 డే లెర్నింగ్ కోర్స్ లో మనం ఏం చేయాలి ఏంటనేది ఒక్క నిమిషం గురుజీ. రైట్, థ్యాంక్ యూ మావర్జీ. థ్యాంక్స్ సో మచ్ మావర్జీ. సేఫ్ షాప్ లో లాగిన్ 7వ రోజు అంటే సో 7 days లెర్నింగ్ కోర్స్ అనేది మనకు ఉంటుంది. కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మనం 7 రోజులు సేఫ్ షాప్ లోకి వచ్చిన ఒక కొత్త వ్యక్తి ఫస్ట్ ఏం చేయాలంటే లెర్నింగ్ చేయాలి, నేర్చుకోవాలి. సో 7వ రోజు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి గురుజీ వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ వాయిస్ వినిపిస్తుందా గురుజీ? రైట్, క్లియర్ గా ఉంది సార్, చెప్పండి. థ్యాంక్ యూ మావర్జీ. సేఫ్ షాప్ లో లాగిన వ్యక్తి 7వ రోజు ఏం చేయాలి? నా 6వ రోజు ఆల్రెడీ గ్రేట్ ఎక్సలెంట్ సో గ్రేట్ మల్లికార్జున గురించి చెప్పారనమాట. 7వ రోజు మనం ఏం చేయాలి సేఫ్ షాప్ లోకి వచ్చిన తర్వాత? సో లాగిన్ అయిన 7వ రోజున లాస్ట్ డే ఫర్ లెర్నింగ్ కోర్స్ సేఫ్ షాప్ అడ్డా గ్యారేజ్ చిన్నారావు అని యూట్యూబ్ ఛానల్లో అయినా కానీ లేదా మిగతా యూట్యూబ్ ఛానల్లో అయినా కానీ ఈ కింద ఇవ్వబడిన వీడియోస్ ను ఖచ్చితంగా చూడాలి మరియు మీకు కావాల్సిన వివరాలను డైరీలో రాసుకోవాలి. సేఫ్ షాప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా డైరీ ఒకటి పెట్టుకోవాలండి. కంపల్సరీగా డైరీ ఒకటి పెట్టుకోవాలి. ఎందుకంటే బిజినెస్ అనేది మనం ఒక 2 నెలల్లో, ఒక 1 year, 2 years, 3 years కోసం మనం పని చేయట్లేదు. సో లైఫ్ లాంగ్ మనం బిజినెస్ లో ఉండడం కోసం చేస్తున్నాం కాబట్టి ఒక డైరీని మనం తీసుకొని సో ప్రతి ఒక్క విషయాన్ని కూడా దాంట్లో మనం పొందుపరుచుకోవాలి, రాసుకుంటూ ఉండాలి మళ్ళీ మనం చూసుకోవడానికి. అదే ఫస్ట్ పాయింట్ చూసుకుంటే సేఫ్ షాప్ కంపెనీలోకి వచ్చిన తర్వాత ఒక వారం రోజుల పాటు 7 days లెర్నింగ్ కోర్సును తీసుకోవాలి. బిజినెస్ గురించి తొందరపడద్దు, నెమ్మదిగా అయినా సరే సో బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే బిజినెస్ ప్రారంభించాలి. అంటే సో ప్రతి దానికి కూడా మీరు చూసుకుంటే ట్రైనింగ్ ఉంటుంది, ప్రతి ఒక్క వర్క్ కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా సో జాబ్ లోకి వచ్చినప్పుడు నాకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు, ఒక 3 weeks ట్రైనింగ్ ఇచ్చారు. అంటే వర్క్ ని ఏ విధంగా చేయాలనేది మనం నేర్చుకోకుండా మనం వెళ్తే ఏమవుతుందంటే మిస్టేక్స్ చేస్తాం, పొరపాట్లు చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే టీం ని మనం లాస్ అయిపోతాం. చాలా మంది కూడా చెప్తూ ఉంటారు అప్లయన్స్ అనే వ్యక్తులు కొత్త వ్యక్తులకి, బాబు నువ్వు తొందరపడద్దు, ఎవరికి చెప్పొద్దు, కొంచెం నేర్చుకోవాలి, కొంచెం నేర్చుకున్నాక అప్పుడు స్టార్ట్ చేద్దాము. సో ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్తారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, నేను కూడా చేశాను, మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్ గా ఫోన్ కాల్ ప్లాన్ విన్న వెంటనే డీడీ క్లోజ్ చేసిన వెంటనే ఇమీడియట్ గా లిస్ట్ లేకుండా ఏం లేకుండా డైరెక్ట్ ఫోన్ కాల్స్ తోటి ఇంత కట్టాలి, ఎంత పెట్టి జాయిన్ అవ్వాలని చెప్పేస్తా ఉంటారు. ఆ విధంగా ఏం చేస్తారంటే వాళ్ళని బిజినెస్ లోకి రారనమాట వాళ్ళు. అంటే ముందే మొత్తం చెప్పేస్తారు, సింపుల్ గా ఓవరాల్ గా చెప్పేస్తారు. తద్వారా ఏమవుతుందంటే రారు. అలా కాకుండా మనం లెర్నింగ్ తీసుకోవాలి. లెర్నింగ్ తీసుకొని కొన్ని రోజులు 7 days లెర్నింగ్ కోర్స్ అనేది మనం కానీ తీసుకుంటే ఈజీగా మనం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని మనకు క్లియర్గా అర్థం అవుతుంది. అంటే తొందరపడకుండా సో లిస్ట్ ని వేస్ట్ చేసుకోకుండా సో పైన అప్లయన్స్ ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా దీంట్లో మనం చేసుకుంటూ వెళ్తేనే ఇక్కడ మనం డెవలప్మెంట్ అవుతాం. అట్లా కాదని చెప్పి నా దగ్గర నేను ఒక బ్యాంక్ మేనేజర్, నా దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది అంటే ఆ బ్యాంక్ లో ఉన్న నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఆ బ్యాంక్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి, దీంట్లో ఎవరు కూడా సక్సెస్ అవ్వరు. సో కొత్త బిజినెస్ లోకి వచ్చాం కాబట్టి ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే 0 నుంచి మనం మొదలు పెడతాం. మనకి ఇక్కడ ఏం తెలియదు. బయట మనం ఎన్నో చేసి ఉంటాం, మనం పెద్ద తోపు పెద్ద హీరో అయి ఉండొచ్చు బయట. బట్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మనకు చిన్న పిల్లవాడితో సమానం, మనకి ఎలాంటి నాలెడ్జ్ లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన నియరెస్ట్ అప్లైన్కి మనం రెస్పెక్ట్ ఇస్తూ, మన గ్రేట్ అప్లైన్స్కి రెస్పెక్ట్ ఇస్తూ, గురుజులకు రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని మనం ఫాలో అయ్యి నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అంతేగాని మన సొంత ప్రయోగాలు ఇక్కడ చేయకూడదు. సో సిస్టమ్ ఎలా అయితే చెప్తుందో గురుజులు కూడా అదే చెప్తారు, అప్లైన్స్ కూడా అదే చెప్తారు. దాన్ని తీసుకొని మనం ముందుకెళ్ళాలి తప్ప మన సొంత ఆలోచనలు, సొంత బ్రెయిన్ ఇక్కడ యూజ్ చేయకూడదు. అప్లైన్కి మనం అందించేయాలి అంతే. మన బ్రెయిన్ మన చేయిని మన అప్లైన్కి అందిస్తే ఆటోమేటిక్గా అప్లైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం కూడా ఫాస్ట్గా మనం నేర్చుకుంటూ మనం ఫాస్ట్గా డెవలప్మెంట్ అవ్వచ్చు. సేఫ్ షాప్ కంపెనీ గురించి మీకు ఉన్న సందేహాలన్నీ పూర్తి నివృత్తి చేసుకోవాలి. మీకు ఉన్న సందేహాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే బిజినెస్ ప్రారంభించాలి. చూడండి, మీకు ఫస్ట్ మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవాలి. మీకు డౌట్స్ క్లారిఫై అవ్వకుండా మీరు వెంటనే వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ప్లాన్ ఫాలోఅప్ చేసేస్తారంటే మిమ్మల్ని ఏదైనా ఆ ఎదుటి వ్యక్తులు, ప్లాన్ విన్న వ్యక్తులు 1-2 డౌట్స్ చేసినప్పుడు అది కానీ మీరు ఆ టైంలో చెప్పలేకపోతే అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం. ఫెయిల్ అవడం అంటే ఏంటవుతుందంటే
ఆ బిజినెస్లోకి రాడు ఆ వ్యక్తి. అతను ఏదైతే సందేహాలు ఉన్నాయో, డౌట్స్ ఉన్నాయో మనం క్లారిఫై చేసే విధంగా మనం తయారవ్వాలంటే మనం ఏం చేయాలంటే కంపెనీ గురించి తెలుసుకోవాలి, ప్లాన్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి. అవన్నీ నేర్చుకున్న తర్వాత వెళ్ళి మనం డైరెక్ట్ వెళ్ళి మనం ప్లాన్ ఫాలోఅప్ చేయడం స్టార్ట్ చేయాలి. అంతేగాని ఏం తెలుసుకోకుండా ఏం నేర్చుకోకుండా వెంటనే నాకు డబ్బులు కావాలంటే రావు. ఫస్ట్ లెర్నింగ్ చేయాలి. లెర్నింగ్ తర్వాత అప్పుడు ఎర్నింగ్ వస్తుంది. ఆటోమేటిక్గా సంపాదన అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ లెర్నింగ్ చేయాలి, తర్వాత ఎర్నింగ్ వస్తుంది. మనం అట్లా కాకుండా ఏంటంటే ఫస్ట్ ఎర్నింగ్ కావాలి, ఫస్ట్ డబ్బులు కావాలి, ఫస్ట్ చెక్ కావాలని ఏం చేస్తారంటే అట్లా ఇమీడియట్గా వెళ్ళి అప్లైన్ చెప్పింది అనుకుంటా ఇమీడియట్గా చెప్పడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. అందుకని ఆల్రెడీ దెబ్బలు తగిలిని అంటే అప్లైన్స్ అనే వ్యక్తులు నియరెస్ట్ గురుజులు అనే వ్యక్తులు ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం ముందుగా చెప్తారు, బాబు ఈ దారిలో కదా బాబు, ఈ దారిలో వెళ్ళు, ఈ దారిలో వెళ్తేనే నీకు రిజల్ట్ వస్తుంది అని చెప్తారు. కానీ మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్లో మనం చాలా ఎక్సైటింగ్గా ఉంటాం కాబట్టి నేను ఈ దారి ఎంచుకుంటా, ఈ దారిలోకి వెళ్ళి దెబ్బలు తగిలి మళ్ళీ వెనక్కి అదే స్టేజ్కి వస్తాడు. వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు అడుగుతాడు ఇట్లా అయ్యింది ఏం చేయమంటారండి. అదేదో ముందే అడుగుంటే టైం వేస్ట్ అవ్వకుండా గురువులు చెప్పిన దాని ప్రకారం వెళ్తుంటే ఈజీగా మనం ముందే సక్సెస్ అవ్వకుంటూ ముందుకు వెళ్ళచ్చు అనమాట. ఆ విధంగా అప్లై చెప్పిందని మనం కంపల్సరీగా విని నేర్చుకుని ముందుకు వెళ్ళాలి బిజినెస్లో. అండ్ మీకు సేఫ్ షాప్ కంపెనీ గురించి పూర్తిగా తెలియక ముందు మీ అప్లయన్స్ మాత్రమే మన కంపెనీ గురించి, మన భవిష్యత్తు గురించి పాజిటివ్గా చెప్తారు. మన కంపెనీ గురించి తెలియని వారందరూ 99% నెగిటివ్ చెప్తారు. మనం ఎవరి మాటలు వినాలనేది నిర్ణయం మనమే తీసుకోవాలి. సో ఇప్పుడు మీకు అప్లైన్ ఉన్నాడు, అప్లైన్ గురించి మీకు చెప్తా ఉంటాడు బిజినెస్ గురించి. బయట చుట్టుపక్కల వాళ్ళు, మీ ఇంటి ఎదురు వాళ్ళు చెప్తా ఉంటారు నెగిటివ్లు. 99% నెగిటివ్లు చెప్తా ఉంటారు. సో బయట సమాజం అంతా ఏంటంటే చాలా వరకు నెగిటివ్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం మన అప్లైన్ విషయాలు మాత్రం మనం తీసుకోవాలి. ఎందుకంటే అప్లైన్ గురించి కంపెనీ గురించి ఎవరికి పూర్తిగా తెలుసు, సేఫ్ షాప్ కంపెనీ గురించి, బిజినెస్ గురించి ఎవరికి పూర్తిగా తెలుసు, మన అప్లైన్కి, నియరెస్ట్ అప్లైన్కి గురుజులకు మాత్రం తెలుసు. వాళ్ళు చెప్పిన మాటనే మనం పాజిటివ్ తీసుకోవాలి తప్ప మీరు ఈరోజు వెంటనే మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు 1-2 నెగిటివ్లు వస్తాయి. వాళ్ళు చెప్పగానే ఎదురు వ్యక్తులు ఎవరో తెలీదు, ఒకవేళ తెలిసినా కానీ వాళ్ళ వల్ల మనకు ₹1 రాదు. కానీ వాళ్ళ మాటలు మాత్రం మనం నెగిటివ్ తీసుకుంటాం. అందుకని నెగిటివ్ విషయాలు తీసుకోకుండా మన గ్రేట్ అప్లయన్స్ అండ్ అదేవిధంగా మన నియరెస్ట్ అప్లయన్స్ ఏదైతే చెప్తారో దాన్ని మాత్రం మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఆ విషయం మాత్రం మనం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ గురించి తెలుసు 100%. ఓకేనా? ఆ విషయాలు మాత్రం తీసుకోవాలి. అందుకని నెగిటివ్ విషయాలు మనం తీసుకోకూడదు. ఎందుకంటే మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఒక రోజు వెళ్ళొచ్చామంటే చాలా నెగిటివ్స్ వస్తాయి. అవన్నీ మళ్ళీ మనం అప్లైన్తో మాట్లాడి అండ్ గురుజులతో మాట్లాడి అవన్నీ కూడా క్లారిఫై చేసుకోవాలి. అందుకని ఆ డౌట్స్ అని మన దగ్గర పెట్టుకుంటే బిజినెస్ ముందుకు వెళ్ళదు. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అడగడానికి ఎలాంటి మొహమాటాలు పెట్టుకోవద్దు అనమాట. అదేవిధంగా మన హాట్ లిస్ట్లో ఉన్న 20 మందికి 8వ రోజు నుండి ప్లాన్లు చెప్పించడం కోసం మీ అప్లైన్ దగ్గర నుండి గైడెన్స్ తీసుకుని వారికి ఇన్విటేషన్ చేసి కనీసం 10 మందికైనా ప్లాన్స్ ఏర్పాటు చేయాలి. ఫస్ట్ మనం సేఫ్ షాప్లో షాపింగ్ చేసిన వెంటనే ఏం చేయాలంటే ఒక మంచి డైరీ పెట్టుకున్న తర్వాత మంచిగా డ్రీమ్స్ తర్వాత లిస్ట్ రాసుకుంటాం. లిస్ట్ రాసినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ హాట్ లిస్ట్ రాసుకోవాలి. హాట్ లిస్ట్ అంటే ఏంటంటే మనం చెప్పిన వెంటనే అది బిజినెస్ గురించి కాకుండా మన మీద నమ్మకంతో వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక 20 లిస్టులో లేదా 30 లిస్టు 40 లిస్టు రాసుకొని వాళ్ళకి ముందు మనం ఏం చేయాలంటే ఇన్విటేషన్ చేసి ఆ గురుజీ దగ్గర పక్కనే ఉండి మనం అట్లా గురుజీని అడిగి అప్లైన్ అడిగి ఇన్విటేషన్ చేసి కనీసం ఒక 10 మందికి మనం ప్లాన్ చెప్పే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఓకేనా? హాట్ లిస్ట్ వ్యక్తులు అంటే మనం చెప్పిన వెంటనే కంపల్సరీగా వస్తారు. హాట్ లిస్ట్ అట్లా మనం రాసుకొని కంపల్సరీ ఇన్విటేషన్ చేసి గురుజీ పక్కన కూర్చొని ఇన్విటేషన్ చేసి ఫస్ట్ అట్లా నేర్చుకోవాలి. మనం నేర్చుకున్న తర్వాత 10 మందికి ప్లాన్స్ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా 5వ పాయింట్ వచ్చేసి ప్లాన్ పీడిఎఫ్లో ప్రతి స్లైడ్ని మీరు కూడా ముందుగా పూర్తిగా తెలుసుకోవాలి. పీడిఎఫ్లో ప్రతి ఒక్క స్లైడ్ని కూడా మనం చూసుకోవాలి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం తడబడకూడదు. ఎందుకంటే ప్లాన్ చెప్పేటప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఒక కొత్త వ్యక్తి ముందు మనం కొంచెం తడబడ్డాం అనుకోండి, అతనికి కొంచెం నమ్మకం అనేది తగ్గుతుంది, నమ్మకం అనేది ఉండదు అనమాట. అందుకని కొంచెం ఒకసారి ప్రాక్టీస్ చేసి తర్వాత వెళ్ళి మనం ఫీల్డ్కి వెళ్ళి దిగి ప్లాన్ చెప్పుకుంటూ ముందుకెళ్ళాలి. అదేవిధంగా దానికి ముందుగానే ఏదైనా విషయం చెప్పినప్పుడు దాని గురించి ముందుగానే మనం నేర్చుకొని వెళ్తే బాగుంటుంది. అదేవిధంగా మన కంపెనీలో మనం చేసే బిజినెస్ రిజెక్షన్ హ్యాండ్లింగ్ బిజినెస్ కనుక ఇక్కడ ఎవరైనా మన బిజినెస్ ను తిరస్కరిస్తే వారి గురించి బాధపడకుండా నో అంటే నెక్స్ట్ ఆప్షన్ గా భావించాలి. ఓకేనా? సో ఇక్కడ ఈ బిజినెస్ చూసుకుంటే రిజెక్షన్ హ్యాండ్లింగ్ బిజినెస్ ఇది. ఓకేనా? మనం బయట ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎస్ అని చెప్పి ఎవరు అనరు, అందరూ ప్రతిసారి నో అనే అంటారు. ఓకేనా? ఆ నో అనే దాన్ని మనం ఎస్ అనిపించాలి. అదే అక్కడ మనం మనకున్న నాలెడ్జ్, అదే మన దగ్గర మనం గురించి వాళ్ళ దగ్గర నేర్చుకున్న నాలెడ్జ్ అనమాట. సో దాన్ని ఎస్ అనిపించాలంటే మనం కంపెనీ గురించి, కంపెనీ హిస్టరీ గురించి, మన అప్లయన్స్ గురించి, ఇక్కడ వచ్చే వీక్లీ ఇన్కమ్ గురించి, ఓకేనా, మీరు బిజినెస్లోకి వస్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ మీ లైఫ్ ఎలా ఉంది, అండ్ రాబోయే 2-3 సంవత్సరాలు మీ లైఫ్ ఎలా ఉంటుంది, మీ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత
డైమండ్ ఫంక్షన్ వీడియో చూపించిన తర్వాత గురూజీ చెక్కులు మన చెక్కులు చూపించిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి ఎస్ అంటాడు. స్టార్టింగ్ లో మాత్రం ప్రతి ఒక్కరు నో అని అంటారు, దాన్ని మనం ఎస్ అనిపించాలి. అదే ఇక్కడ బిజినెస్. దాన్ని రిజెక్షన్ హ్యాండ్లింగ్ బిజినెస్ అంటే అదే అంటారు. ఆల్రెడీ రిజెక్షన్ చేశారు, దాన్ని మనం హ్యాండిల్ చేసుకొని బిజినెస్ మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకేనా? సో అది చెయ్యాలంటే ఇవన్నీ అతని చేత మనం ఎస్ అనిపించాలంటే ముందు మనం లెర్నింగ్ తీసుకోవాలి. కంపల్సరీగా లెర్నింగ్ ఉండాలి. సేఫ్ షాప్ గురించి, కంపెనీ గురించి తెలిసి ఉండాలి, డైమండ్ లీటర్ల గురించి తెలిసి ఉండాలి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే ఆ వ్యక్తితో మనం ఎస్ అనిపించవచ్చు. ఓకేనా? సో ఆ విధంగా నేర్చుకొని మనం ముందుకెళ్తే ఈజీగా ఎస్ అనిపించవచ్చు. అదే తిరస్కరిస్తే వారి గురించి బాధపడకుండా నో అంటే నెక్స్ట్ ఆప్షన్, నో అంటే మనం నెక్స్ట్ ఆప్షన్ అనుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సో మాక్సిమం ట్రై చేయాలి. 100% మనం మన ఎఫర్ట్ పెట్టాలి. ఆమె ఎదురు వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే కొంచెం తక్కువ చెప్పాలి, కొంచెం ఎక్కువ చెప్పాలి అని కాకుండా మనం ఎంత పెట్టాలో ఎంత చెప్పాలో అంత చెప్పేసేయాలి. అక్కడ చెప్పిన తర్వాత డెఫినెట్ గా ఆ వ్యక్తి డెఫినెట్ గా వస్తాడు. రైట్? లేదంటే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోవాలి. అంతేగాని అక్కడ ఆగిపోకూడదు. నేను అనుకున్న వ్యక్తిని బిజినెస్ లోకి రాలేదని చెప్పేసి ఫీల్ అయిపోయి మనం అక్కడే కూర్చుంటే బిజినెస్ కూడా అక్కడ అయిపోతుంది, డౌన్ లైన్స్ కూడా అక్కడ అయిపోతారు అన్నమాట. అందుకని సో ఎవరు కూడా అట్లా చేయకుండా నెక్స్ట్ ఆప్షన్ కోసం మనం చూసుకొని ముందుకెళ్ళాలి. అదేవిధంగా మనం ఖచ్చితంగా 100% విజయం సాధిస్తామనే ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో మనస్ఫూర్తిగా బిజినెస్ ప్రారంభించండి. కృషితో నాస్తి దుర్భిక్షం, తప్పకుండా మీకు విజయం వస్తుంది. ఇది తథ్యం. సో ఇక్కడ చూసుకుంటే ఆత్మవిశ్వాసం అంటే కాన్ఫిడెన్స్ అన్నమాట. ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో మనస్ఫూర్తిగా మనం బిజినెస్ ప్రారంభించాలి. ఇక్కడ చూసుకుంటే ఈ రోజున మనం డెవలప్మెంట్ అవ్వాలన్నా, మనం డెవలప్మెంట్ కావట్లేదన్నా మెయిన్ రీజన్ వచ్చేసి ఎవరో కాదండి. ఎందుకు మనం డెవలప్మెంట్ అవ్వట్లేదు, ఎందుకు నాకు చెక్స్ రావట్లేదు, ఎందుకు నేను ఫారెన్ ట్రిప్స్ విన్ అవ్వట్లేదు అని అన్ని కారణాలు చూసుకుంటే మిమ్మల్ని ఎవరో ఏం చేయరండి. మనమే, మన ఆలోచన విధానం, మన జీవితం. ఈ రోజున మనం తీసుకునే నిర్ణయాలను బట్టే రేపటి రోజున మనం ఎక్కడ ఉంటాం అనేది క్లియర్ గా మనకి అర్థమవుతుంది. చూడండి, ఒకనొక రోజున ఫ్యూచర్ బ్యాక్ చూసుకుంటే ఒక 10 years బ్యాక్ నేను ఆలోచించాను. సో నేను బ్యాంక్ రావాలి, బ్యాంక్ లో మేనేజర్ గా నేను జాబ్ చేయాలని చెప్పి 10 సంవత్సరాల క్రితమే నేను ఒకసారి నా మైండ్ లో వచ్చింది. నేను దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను కాబట్టి ఈ రోజున బ్యాంక్ మేనేజర్ అయ్యాను. అంటే ఆ రోజు నేను ఆలోచించాను కాబట్టి ఈ రోజున బ్యాంకులో అయ్యాను. ఈ రోజు నేను సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వాలి, సేఫ్ షాప్ లో యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అవ్వాలని ఆలోచిస్తున్నాను, చూస్తున్నాను. అదే నేను చేస్తున్నాను. డెఫినెట్ గా రాబోయే 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు నేను కూడా యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అయిపోతాను. అంటే మన ఆలోచన విధానం, మన మైండ్ సెట్ పాజిటివ్ ఉంచుకొని మనం ఈ రోజు ఏదైతే ఆలోచిస్తాం రేపు మనం అది అవుతాం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు తీసుకున్న ఆలోచన ఎలా ఉండాలంటే పాజిటివ్ గా ఉండాలి. అండ్ ఆత్మవిశ్వాసంతో, కాన్ఫిడెన్స్ తోటి నేను డైమండ్ అవుతాననేది ముందు మనం మనసులో అయిపోవాలి. ఫస్ట్ డైమండ్, తర్వాత ఆటోమేటిక్ గా మనం ఫిజికల్ గా అయిపోవచ్చు. సో ఆ విధంగా ఫస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం పెంచుకోవాలి. మనమే, అది ఎవరో గారు. సో గురుజీ వాళ్ళు, అప్లయన్స్, నేరెస్ట్ అప్లయన్స్ అందరూ చెప్తా ఉంటారు డైమండ్ అవ్వాలి అంటారు. మనం డైమండ్ అవ్వాలంటే ఫస్ట్ అడుగు మనమే ముందేయాలి. నడవాల్సింది మనమే, చేయాల్సింది మనమే, గ్రౌండ్ లో తిరగాల్సింది మనమే. పైన అప్లయన్స్ దగ్గర నుంచి మనకు ఫుల్ గా సపోర్ట్ దొరుకుతుంది. ఆ సపోర్ట్ తీసుకొని సిస్టమ్ కనెక్ట్ అయ్యి నిజాయితీగా, ఆనెస్టీగా వర్క్ చేసుకుంటే మనం ముందుకెళ్తే ఈజీగా డైమండ్ కాదు, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ కూడా మనం అయిపోవచ్చు. ఓకేనా? సో తప్పకుండా మీకు విజయం వస్తుంది. ఇది తథ్యం. మనం ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం కాబట్టి డైమండ్ కంపల్సరీగా డైమండ్ అవుతాం. దానికి యాక్షన్ తోడు చేయాలి. యాక్షన్ చేస్తే డెఫినెట్ గా మనం డైమండ్ అనేది తీసుకోవచ్చు. లాగిన్ అయిన 7 రోజున సేఫ్ షాప్ అడ్డా గ్యారాజ్ చిన్నారావు అనే యూట్యూబ్ ఛానల్లో మీకు నచ్చిన వీడియోస్ ఖచ్చితంగా చూడాలి. మీకు కావాల్సిన వివరణ డైరీలో రాసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే గ్రేట్ చిన్న మార్చు కోసం బిగ్ ల్యాబ్స్ అనమాట. ఎందుకంటే సో బిగ్ ల్యాబ్స్ సో యూట్యూబ్ ఛానల్ పెట్టారు. యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా గురించి అప్డేట్ చేస్తూ ఉంటాడు. లెర్నింగ్, ఒక వ్యక్తి కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి దగ్గర నుంచి ఒక వ్యక్తి డైమండ్ అవ్వాలి, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ వరకు అవ్వాలంటే ఎలాంటి నాలెడ్జ్ కావాలో ఆ నాలెడ్జ్ అంతా కూడా మనకి యూట్యూబ్ లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సేఫ్ షాప్ అడ్డా గ్యారాజ్ చిన్నారావు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో లెర్నింగ్ వీడియోస్ అన్ని ఉంటాయి అండ్ ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఒక టెస్ట్ మినీ లాగా వీడియోస్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డెఫినెట్ గా మనం సేఫ్ షాప్ లో లెర్నింగ్ తీసుకొని కంపల్సరీగా మనం డైమండ్ అయిపోవచ్చు. అండ్ అదేవిధంగా అప్లైన్కి గ్రాటిట్యూడ్ గా ఉండాలి. అదేవిధంగా వచ్చేసి డెఫినెట్ గా లెర్నింగ్ తీసుకోవాలి. కంపల్సరీ లెర్నింగ్ లేదా మనం ముందుకు వెళ్ళామండి. కంపల్సరీ లెర్నింగ్ ఉండాలి. లెర్నింగ్ తర్వాతనే మనకి ఎర్నింగ్ వస్తుంది. సో డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ మౌర్జీ. సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా థ్యాంక్స్ టు యూనివర్స్. సో ఈ రోజు నేను సేఫ్ షాప్ బిజినెస్ లో ముందుకు వెళ్తానంటే యూనివర్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అదేవిధంగా గ్రేట్ మెంటర్స్. సో థ్యాంక్స్ టు గ్రేట్ మెంటర్స్ అండ్ థ్యాంక్స్ టు సో డౌన్ లైన్స్ అండ్ మై నియరెస్ట్ అప్లయన్స్. థ్యాంక్స్ సో మచ్ మౌర్జీ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ గురుజీ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. సార్ కోసం బిగ్ క్లాప్స్ అందరూ కూడా. సూపర్ టెస్ట్ మనీ అనేది ఈరోజు చాలా మందికి మైండ్ ఓపెన్ అయిపోయింది అనమాట. ఎందుకు చేయాలనేది కూడా క్లియర్ కట్ గా వీడియోస్ రూపం కూడా చూసారు కదా. మా ఊరిది 8 లక్షల రూపాయలు తీసుకున్న ఇన్కమ్ చెక్ చూపిస్తూ ఉండేవాళ్ళం చాలా మంది కూడా. చెక్ కాదు, మా ఊరి మాటలు కూడా చూపించారనమాట. మాధవ సార్ కోసం బిగ్ క్లాప్స్ అందరూ కూడా. సూపర్. ఈరోజు ఒక బ్యాంక్ మేనేజర్ లెవెల్లో ఉండి కూడా సారు ఈ విధంగా చూసారు కదా, డేరింగ్ డాషింగ్ గా
వచ్చే శాలరీ వచ్చే స్క్రిప్ట్ కూడా పెట్టాడు అన్నమాట. శాలరీ స్క్రిప్ట్ కూడా పెట్టాడు దాంట్లో టెస్ట్ లో. గ్రేట్, చాలా హ్యాపీ అనిపిస్తుంది మాధవ్ సార్. 100% మీ డౌన్లైన్స్ కి మీరు అందరూ కూడా రోల్ మోడల్ నిజంగా నేను చెబుతున్నా కదా. మాధవరావు సార్ కింద ఉన్న డౌన్లైన్స్ అదృష్టవంతులండి. ఎలాంటి అదృష్టవంతులు అంటే, మీరు టెస్ట్ పని చేయించుకోవాలని చెప్పండి, హ్యాపీగా ఫోన్ చేసి మాట్లాడించుకోవచ్చు. ఈరోజు చాలా మందికి క్రాష్ లైన్స్ లో ఉన్నా కూడా ఇలా వచ్చి జూమ్ లో మాట్లాడినా కూడా ఆ వీడియోస్ ఎంతోమంది చూపించుకొని కూడా బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నారు అనమాట. మరి చూడండి, క్రాష్ లైన్స్ డెవలప్ చేసుకుని ఉంటే మరి మన అప్లైన్ వస్తూ ఉంటాడు అనమాట. మన అప్లైన్ వస్తూ ఉంటారు చాలా మందికి. మరి మీరు ఎలా చేయాలో ఆలోచించేయండి. చంద్రబాబు సార్, కొనేటి నాగేశ్వరరావు గారు, ఓకేనా, ఎవరైతే ఉన్నారో టాప్ లీడర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు, ఓకేనా, ప్రతి ఒక్కళ్ళు మదరసార కింద ఉన్న డౌన్లైన్స్ అందరూ కూడా ఈ రోజు నుంచే సరే సీరియస్గా తీసుకోండి, యాక్షన్ తీసుకోండి. 100% ఈ రోజు సార్ చెప్పిన మాటల్లో కూడా నాకైతే ఒకటి క్లియర్ అర్థమైందండి. ప్యారిస్ వెళ్ళి అక్కడ చూపించాడు, స్విట్జర్లాండ్ ప్యారిస్ వెళ్ళి ఐఫిల్ టవర్ అవి చూపించాడు ఫొటోస్. అలానే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సింగపూర్ టార్గెట్ ఉంది. ఆ సింగపూర్ టార్గెట్ విన్ అవ్వాలంటే పాస్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పాస్పోర్ట్ పెట్టుకోమని ఇప్పుడు సార్ చెప్పిన మాటల్లో అర్థమైంది. మరి పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్, లేని వాళ్ళు ఈరోజు అప్లికేషన్ పెట్టేసుకోండి. ఒకటి. రెండోది, ప్యారిస్లో ఎలా ఎంజాయ్మెంట్ చేసామో అంతగా డబుల్ ఎంజాయ్మెంట్ చేయొచ్చు అంటున్నాడు ఇక్కడ. ఏదైతే సింగపూర్ ట్రిప్ ఉందో ఆ సింగపూర్ ట్రిప్ అయితే అంతగా డబుల్ ఎంజాయ్మెంట్ చేయొచ్చు, ప్లస్ మీ అప్లయన్స్తో ఎంజాయ్మెంట్ చేయొచ్చు. చాలా వండర్గా ఉండేది అన్నమాట. ఓకేనా, ఇది మాత్రం ఈ రెండు మిస్ అయ్యొద్దు. మళ్ళీ ఇంకో మాట, రోజుకి 5 ప్లాన్లు 5 ఫాలోఅప్స్ పక్కాగా చేసే వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతారని చెప్పేసి సార్ మాటల్లో అర్థమైంది. 100% అండి. ఎవరైతే అలా పనిచేస్తారో, ఇప్పుడు ఏదైతే చెప్పిన పనులు అంటే 1 డిగ్రీ కూడా చేంజ్ లేకుండా కరెక్ట్గా చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా టార్గెట్లు విన్ అవుతాం. ఇంకా మనకి 90 రోజులు టార్గెట్ ఉంది. ఈ రోజే లాస్ట్ రోజు అన్నట్టుగా ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేస్తూ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో జూమ్ ప్యానల్లో ఉన్న 100 మంది, మన టీము లెఫ్ట్ రైట్ 100 మంది 100% సింగపూర్ విన్ అవ్వాలి. సింగపూర్ విన్ అయ్యేటట్టుగా మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలంటే ఆ విధంగా సపోర్ట్ చేయడానికి మల్లికాన్ సార్ రెడీగా ఉన్నారు. అలానే గోపిశ్రీ మేడం రెడీగా ఉన్నారు. నేను కూడా మీకు అందుబాటులో ఉన్నాను, రెడీగా ఉన్నమాట. ఎనీ టైం మీరు వర్క్ చేస్తుంటే మా టైం అనేది మీ వర్క్ బట్టి మేము ఆటోమేటిక్గా వచ్చిందండి. అప్లైస్ టైం ఎలా దొరికిద్ది? మీరు చేస్తూ ఉంటే అంత కదా 1% కావాలి గురించి